దావీదు రానే వచ్చాడు, నిలబడ్డాడు. ఈ 7 మంది ఒక రకం. దావీదు చూసిన వెంటనే దేవుని ఆత్మ, ఇతడే నేను సెలెక్ట్ చేసుకున్నవాడు. హల్లెలూయా! ఇజ్రాయేలులకు కాబోయే రాజు, ఇజ్రాయేలును ఏలబోయే రాజు ఇతడే, ఇతన్ని అభిషేకించు అన్నాడు సమూయేలుతో. సమూయేలును దావీదును పక్కన నిలబెట్టుకొని కొమ్ముతో తైలము నింపి దావీదు మీద పోస్తా ఉంటే అన్నలంతా చూసి సిగ్గుగా ఫీల్ అయిపోయినారు, అవమానంగా ఫీల్ అయిపోయినారు. ఈడు నిన్నగాక మొన్న పుట్టి ఈడు ఈయన వేరుపరిచినాము, దూరం చేసినాము, తక్కువ చేసి మాట్లాడము, అవమానపరిచాము, మమ్మల్ని దేవుడు ఎన్నుకుంటాడంటే తృణీకరించబడిన వాణ్ణి సింహాసనం ఎక్కించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! తృణీకరించబడిన వాణ్ణి, తోసేసిన వాణ్ణి, పక్కన పెట్టిన వాణ్ణి, అవమానపరిచిన వాణ్ణి దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎందుకు? దేశం మీద రాజుగా. దేవుని ప్రణాళిక, దేవుని ఆశ్చర్య కార్యాలు అట్టుంటాయి. నేను పనికిరానోడిని ప్రభు, నన్నెందుకు ప్రభు అంటే, నువ్వే కావాలి నాయన, రా అంటాడు దేవుడు. నాకేమొస్తుందయ్యా? నాకు పాట పాడడం రాదు, ఆరాధన చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు, పరిచర్య చేయడం రాదు, చర్చిలో కసువు తోయడం కూడా రాదు. నేను కసువు తోసుకునే స్థాయి ప్రభు, నాకేమొస్తుంది ప్రభు అంటే, నువ్వే కావాలా దేవునికి, నువ్వే అవసరం దేవునికి. నిన్నే కోరుకుంటాడు దేవుడు, నిన్నే ఎన్నుకుంటాడు. తక్కువని నువ్వు ఫీల్ అవుతాను, దేవుడు నిన్ను ఘనపరిచే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! మనం అనుకుంటాము తక్కువ, నాకు దేవుని స్థానం, దేవుని సన్నిధిలో అసలు స్థానమే లేదు, పరిచర్య చేయడానికి యోగ్యత లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, రా, నువ్వే కావాలి నాకు. హెచ్చించుకునే వాడిని దేవుడు పక్కకు తోసేస్తాడు. హన్న అదే ప్రార్థన చేస్తుంది. తృణీకరించబడిన గొర్రె ఏమంటారు, పెంట కుప్పలలో ఉన్న వారిని తీసుకొని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు. బలాఢ్యులను పలగొట్టి బలహీనులకు దేవుడు అధికారం ఇస్తాడని ఉంటుంది. నాకు అన్ని తెలుసు అనేవాడిని పడగొట్టేస్తాడు దేవుడు, దూరం చేస్తాడు, పట్టించుకోడు, పక్కన పెడతాడు దేవుడు. నాకేం తెలియదయ్యా, నాకేం చేత కాదు, నేను సామాన్యుని ప్రభువా, నాకు ఏ అధికారం లేదు, నేను అసలు యోగ్యునే కాదయ్యా, అర్హునే కాదు ప్రభువా, నాకు ఏం లేదు ప్రభువా, చాలా చిన్నవానే ప్రభువా, నాకు అసలు ఏం తెలియదు ప్రభువా. దీన మనస్సు ఉంటే చూసినారా, నాకు ఏం రాదు ప్రభువా, నేనేం చేయగలను ప్రభువా, నాకు ఏం తెలియదు ప్రభు, జ్ఞానం లేదు ప్రభు, చదువు లేదు ప్రభు, ఏం లేదు ప్రభు, నేను ఏం వాడబడతానయ్యా అన్న వాళ్ళని దేవుడు తీసుకుంటాడు, ఎన్నుకుంటాడు. హల్లెలూయా! దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్లడానికి కారణము తాను తగ్గింపు జీవితం, లోబడే తత్వం. ఒకటి, దేవుని మీద ఆధారపడతాడు, విశ్వాసం ఉంచుతాడు. 2, దేవుని వాక్యమును ధ్యానించేవాడు. 3, తనను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించుకోడు. 7 మంది ఇంటి దగ్గర ఉంటే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, పరిచర్య చేసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకోవడం అంటే మన భాషలో అర్థం ఏం తెలిసిన, సంఘమును కాచుకొని ఉండటం అనే అర్థం. గొర్రెలు కాయడం అంటే, మేపడం అంటే, పోషించడం అంటే, గొర్రెలతో తిరగడం అంటే సంఘము మీద మనసు పెట్టి ఉండడం, సంఘమును కాసుకొని ఉండడం, సంఘము మీద గురి పెట్టి ఉండడం, సంఘము చుట్టూ తిరుగుతూ ఉండడం అని అర్థం. వీధులలో తిరిగేవానికి ప్రయారిటీ ఇయ్యడు దేవుడు. పని లేకోకుండా, మందిరాన్ని పట్టించుకోకుండా, విశ్వాసులకు దూరం వాళ్ళని పట్టించుకోడు. సంఘము మీద మనసు పెట్టి. గొర్రెలు అంటే ఏంటి? మన దృష్టిలో మనమే కదా, విశ్వాసులమే కదా. నూతన నిబంధన ప్రకారము గొర్రెలను కాచుకుంటా ఉండేవాడు, మేపుతూ ఉండేవాడు, వాటిని చూస్తూ ఉండేవాడు. వాని మీద దేవుని గురి ఉంటుంది, అందరికీ ఉండదు. ఎప్పుడో ప్రార్థన అంటే ఎప్పుడో వచ్చే వాళ్ళకు, అసలు ప్రార్థన అంటే లెక్కలేని వాళ్ళకు, మందిరం అంటే లెక్కలేని వాళ్ళకు, అట్లాంటిని దేవుడు అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటాడు? కాసుకుంటా ఉంటారు. మా మందిరం పరిగెత్తాలా, టైం అయిపోయింది, ఏదో పరిచయం చేయాలా, ఏదో ఒకటి చేయాలా అన్న వాళ్ళ మీద దేవుని మనసు ఉంటుంది. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం దేవుని మీద ఆధారపడతాడు, వాక్యం మీద నమ్మకము,
తనను తాను తగ్గించుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.